ఏమన్నాడు రా బాబు. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up on. Hi guys, welcome to Mohithyt channel. Guys, మీరు స్టార్టింగ్ లో చూస్తారు కదా వీడియో అనేది, దాన్ని మనం చాలా సింపుల్ గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు guys. అయితే నేను మీకు డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను. మీరు చిన్న చిన్న చేంజెస్ అంటే మీరు ఇమేజ్ని యాడ్ చేసుకోండి, దానికి ఎఫెక్ట్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. నేను ఆల్ సెట్ చేసేసి మీకు ఒక లింక్స్ కూడా అయితే కింద ప్రొవైడ్ చేస్తాను గైస్. అలర్ట్ మోషన్ మాత్రం కంపల్సరీగా అయితే మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. అయితే గైస్ మీరు అలర్ట్ మోషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ప్రాజెక్ట్ని అయితే మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇచ్చాను గైస్. అంటే ఒకటి ఏంటంటే మీకు బీట్స్కి సంబంధించింది అనమాట, అండ్ రెండోది వచ్చేసరికి మనకి షేక్ ఎఫెక్ట్ గైస్. ఈ షేక్ ఎఫెక్ట్ అంటే మనకి అందులోని ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో మనకి బీట్ మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ ఇది గైస్ దీన్ని అయితే ట్యాప్ చేయండి. లైక్ ఇలా కాదు, కింద డిస్క్రిప్షన్లో నేమ్స్తో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దానిపైన ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి గైస్. ఏదో ఒకటి మీ మొబైల్లో ఉంటే దాని నుంచి మీరు ఓపెన్ చేయండి. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తే మీకు కోడ్ గైస్ టోటల్ అంతా కూడా మీకు ఒక కోడ్ రూపంలో అయితే వస్తుంది అన్నమాట. చూసారు కదా, మనకి ఒక కోడ్ రూపంలో అయితే వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ పైన చూసారు కదా సెండ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన ట్యాప్ చేసేసి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ను ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ మీకు ఇన్పుటెడ్ ప్రాజెక్ట్ అని అయితే ఉంది, అండ్ బ్యాక్కి రండి. అండ్ నెక్స్ట్ కింద మనకి షేక్ ఎఫెక్ట్ బై Mohithyt XML అని అయితే ఉంది, దానిపైన ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ గాస్ యాజ్ ఇట్ ఈజ్ దీన్ని కూడా మీరు ఇన్పుట్ చేయాలన్నమాట. అంటే అలర్ట్ మోషన్కి మనం ఇన్పుట్ చేయాలి దీన్ని, అండ్ దీన్ని కూడా ఇన్పుట్ చేద్దాం. షేర్ మీద ట్యాప్ చేసి అలర్ట్ మోషన్కి అయితే క్లిక్. అయితే మనం ఇక్కడ చూడండి గైస్, మనకి షేక్ ఎఫెక్ట్ వేరు, ఇది వేరు. ముందుగా మనం ఇక్కడ బీట్ ఓపెన్ చేద్దాం. అండ్ బీట్ ఓపెన్ చేస్తే గైస్ మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందులో కొంచెం చేంజెస్ కూడా చేశానులేండి, నేను స్టార్టింగ్లో వీడియో చూపించాను కదా, దానికన్నా కొంచెం చేంజెస్ చేశాను. అయితే గైస్ ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకోవడం ఏమంటే చూడండి, ఇక్కడ స్టార్టింగ్లోని నాది లోగోది అయితే ఉంది కదా, ఇక్కడ దీన్ని ఏం లేదు, దానిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ డిలీట్ మీద ట్యాప్ చేశారనుకోండి, అది డిలీట్ అయిపోతుంది. మీకు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు దాన్ని. అండ్ నెక్స్ట్ గ్యాస్ ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి, మనకి ఇది ఒకటి అయితే వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ మీరేం చేయాలంటే ఇక్కడ రెడ్ లైన్ అయితే ఉంది కదా, కరెక్ట్గా రెడ్ లైన్ దగ్గరికి అయితే రండి గ్యాస్. రెడ్ లైన్లోకి వచ్చిన తర్వాత ప్లస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో ఉంది కదా, దానిలోకి వెళ్ళి ఏదో ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. నేనైతే ఒక పిక్చర్ని సెలెక్ట్ చేస్తున్నాను, ప్రభాస్ది ఒక పిక్చర్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ మనకి ఇక్కడ కింద మనకి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి దీన్ని ఈ విధంగా మూవ్ చేస్తే చాలు గైస్, మనకి కంప్లీట్గా ఇది పెద్దది అవ్వడం జరుగుతుంది. అంటే మీకు జూమ్ అవుతుంది అనమాట. కరెక్ట్గా స్క్రీన్కి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ స్క్రీన్ పైన ట్యాప్ చేసి అటు ఇటు మీరు ఈ విధంగా మూవ్ చేసుకుంటే చాలు. సెంటర్కి జస్ట్ సెంటర్కి ఈ విధంగా మూవ్ చేసుకోండి. చిన్నది పెద్దది చేశాను సపా. అండ్ నెక్స్ట్ గైస్ మీకు పైది ఏదైతే ఇమేజ్ ఉందో ఇది దీనిపైన ట్యాప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాని దగ్గరికి రండి. వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ చూసారు కదా, దీనిపైన క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే చూసారు కదా స్టార్టింగ్ది ఇక్కడ దాకా మనకి ఒక పిక్చర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ రెడ్ లైన్ మనకు వచ్చేసాయండి. అండ్ ప్లస్ మీద ట్యాప్ చేయండి, ఇమేజ్ అండ్ వీడియో. ఇప్పుడు ఇంకొక పిక్చర్ అనేది సెలెక్ట్ చేయండి గైస్. సెలెక్ట్ చేసి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఇంకొకటి అయితే సెలెక్ట్ చేసేసి దీన్ని కూడా మీరు జస్ట్ ఈ విధంగా జూమ్ చేసుకోండి. అండ్ పిక్చర్నేమో మళ్ళీ అనదర్ రెడ్ లైన్ దగ్గరికి తీసుకొచ్చేసి మళ్ళీ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సేమ్ గైస్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం చేయాలంటే టోటల్ మనకి చాలా అయితే ఉందన్నమాట. కింద మనకి సాంగ్ అండ్ మనకి బీట్ అనమాట, కరెక్ట్ బీట్ లైన్స్ గైస్. ఇవి రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బీట్ లైన్స్ అనమాట. ఆ లైన్స్కి మనం కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్లుగా పిక్చర్స్ని అయితే సెలెక్ట్ చేయాలి. నేనైతే ఇంకా పిక్చర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను. అయితే గైస్ మీరు అన్నిటికి కూడా ఈ విధంగా ఫొటోస్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్కి రండి గైస్. మనం షేక్ ఎఫెక్ట్ బై Mohithyt అని అయితే ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత గైస్ ఇందులో మనకి చూడండి షేక్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. 1 2 3 4 మొత్తం మనకి 4 షేక్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఇది క్లిక్ చేయండి, ఇక్కడ ఇదైతే వదిలేసేయండి. కింద మనకి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 3 లైన్స్ ఉన్నది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్కి రండి గైస్. ఒకసారి మీరు ఈ విధంగా బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసి మళ్ళీ బీట్ ఏదైతే ఉందో బీట్ మార్క్ది దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్టార్టింగ్లో ఏదైతే ఫోటో క్లిక్ చేసామో లైక్ ఫోటో పెట్టామో ఆ ఫోటోను ఓపెన్ చేసేసి
ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ మనకి ఏంటంటే ఏది ఉండదు అనమాట, ఎంటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫర్ట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత గైస్ మనకి ఇక్కడ చూడండి గైస్ ఎఫర్ట్ అయితే దీనికి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ దానికి ఇప్పుడు మరలా బ్యాక్ వెళ్ళండి అండ్ షేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. అండ్ ఇప్పుడు సెకండ్ది గైస్, సెకండ్ క్లిక్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద ట్యాప్ చేసేసి కాపీ ఎఫర్ట్స్ మీద ట్యాప్ చేయండి అండ్ బ్యాక్కి రండి గైస్. మళ్ళీ బ్యాక్కి రండి అండ్ బీట్ మార్క్లోకి అయితే మళ్ళీ వచ్చేసేయండి. అండ్ సెకండ్ పిక్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ గైస్, 3 లైన్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్. అయితే గైస్ టోటల్ మీరు 4 చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్కి రండి. స్టార్టింగ్ వచ్చేసి ఇంకా మనం బ్యాక్ వెళ్ళాల్సిన లేదు. స్టార్టింగ్ పిక్ ఓపెన్ చేయండి, ఎఫర్ట్స్ క్లిక్ చేయండి, ఇది కాపీ చేయండి ఎఫర్ట్ అనేది. మళ్ళీ లాస్ట్ ఈ పిక్ ఏదైతే ఉందో లాస్ట్ పిక్ 5th పిక్ దానిలోకి వెళ్ళి ఎఫర్ట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా గైస్ మీరు ఏం చేస్తారంటే టోటల్ మనకి ఎంతైతే లెంత్ ఉందో అంత దాకా చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా ఎక్కువ లెంత్ వద్దు అంటే లైక్ ఇది మొత్తం మనకి 24 సెకండ్స్ దాకా అయితే ఉంది, మీకు ఎక్కువ లెంత్ వద్దు అనుకోండి. సపోజ్ మీకు ఇక్కడ 5 సెకండ్స్ ఇనఫ్ అనుకోండి. ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ మీరు సాంగ్ మీద ట్యాప్ చేసేసి ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గైస్ మనకి సాంగ్ అక్కడ దాకా అయితే బీట్ అనేది అయితే స్టాప్ అయిపోతుంది. టోటల్ వీడియో అంతా అయిపోయిన తర్వాత గైస్ ఇక్కడికైతే రండి. మీరు ఫస్ట్ పిక్చర్ ఏదైతే ఉందో రెడ్ లైన్కి అయితే వచ్చేసాయండి. నేను కింద డిస్క్రిప్షన్లోని కలర్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను కదా, దాన్ని కూడా అయితే సపరేట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇది నార్మల్ వీడియో, ఇది దాన్ని నేను డౌన్లోడ్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇంకా సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే గైస్ మనకి ఇది ఓవరాల్గా అయితే వచ్చేస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకొని సింపుల్గా దీన్ని మీరు జూమ్ అయితే చేసుకోండి గైస్. కంప్లీట్గా ఓవరాల్గా అయితే మీరు స్క్రీన్కి అయితే జూమ్ చేసుకోండి. అండ్ జూమ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒబెసిటీ అయితే ఉంటుంది గైస్, దానిపైన ట్యాప్ చేసేసి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్లోని స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. స్క్రీన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి గైస్ మీకు ఓవరాల్గా ఈ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఎక్కువైతే ఉండదు, బట్ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇంకొకటి అయితే ఎఫెక్ట్ పెట్టండి. సేమ్ ఇదే ఇంకొకసారి అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి సింపుల్గా బ్లెండింగ్లోకి వెళ్ళి సేమ్ చెప్పాను కదా స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. మనకి ఓవరాల్ లుక్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 30 FPS ఉంటుంది గైస్. మీరు ఇక్కడ 60 అయితే పెట్టుకోండి. 60 పెట్టుకున్న తర్వాత పక్కన యారో పైన ట్యాప్ చేయండి. యారో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి GIF ఇమేజ్ మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు వీడియో దగ్గర యారో మార్క్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు దేంట్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, 720 లేదా 1080p ఫుల్ HD అయితే పెట్టుకోండి గైస్. 1080p పెట్టుకొని ఇక్కడ మనకి లో, హై, ఫుల్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ కింద మనకి క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోండి గైస్. మీరు ఫుల్ క్వాలిటీ అయితే పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఈజీగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ వీడియోని అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.